Audio Jungle. రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ అరాచకం స్థానంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ప్రజలు అభివృద్ధి బాటలు చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు నాడు నేడు ఇదే బడ్జెట్ ఇదే వనరులున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న ఇదే అభివృద్ధిని జగన్ ఎందుకు చేయలేకపోయారో చెప్పగలరా అని ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. ఈ సందర్భంగానే వైకాపా జగన్ తీరుపై నిప్పులు చెరిగిన జీవి కూటమి అభివృద్ధి బాట చూస్తున్న ప్రజలు జగన్ పోరుబాటను పట్టించుకునే పరిస్థితులు లేరని ఎద్దేవా చేశారు. వైసీపీ అరాచకాలు గంజాయి గుట్కా వద్దని ప్రజలే చీకొట్టిన విషయం జగన్ గుర్తుంచుకోవాలని, ఇకనైనా తీరు మార్చుకుంటే మేలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పోలవరం ప్రాజెక్టులకు తిరిగి ప్రాణం పోశారన్నారు. స్వల్ప వ్యవధిలోనే పోలవరానికి 12,000 కోట్లు, అమరావతి 15,000 కోట్ల కేంద్ర సాయం సాధించడాన్ని కూటమి ప్రభుత్వం విజయంగా అభివర్ణించారు. ఇంటింటికి రెట్టింపు సంక్షేమం, 1వ తేదీన జీతాలతో ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు అందరూ సంతృప్తితో ఉన్నారని తెలిపారు. ప్రజలు ఈరోజు జేజేలు పలుకుతా ఉన్నారు. ఆర్థిక విధ్వంసాన్ని చూశారు. ఆర్థిక సంక్షోభం 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో. నేడు ఆ సంక్షోభం నుండి ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాం. ఆర్థిక సంక్షోభం నుండి రాష్ట్రాన్ని బయటపడేసి ముందుకు నడుపుతా ఉన్నారు. ఒక్క పక్క ప్రతి నెల వడ్డీలు కడుతూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి అప్పులకి ఓ పక్క వడ్డీలు కడుతూ మరో పక్క అప్పులు తీర్చుకుంటూ 3,000 పెన్షన్ 4,000 చేసి 65 లక్షల మంది పైగా పెన్షన్ 1వ తారీఖే పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ 100% 1వ తారీఖే పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియని రోజులు చూశారు. 1వ తారీఖే పెన్షన్ ఇంటికి వచ్చి తట్టి లేపి పెన్షన్ ఇచ్చింది చూశారు. అమరావతి రాజధాని పట్టించుకొని పరిస్థితి చూసాం. పోలవరం ప్రాజెక్టు గాలి కొదిలేసినటువంటి పరిస్థితులు చూసాం. నేడు అమరావతి రాజధానికి 15,000 కోట్లు రాజధాని అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు. పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్లు నిధులు తీసుకొచ్చారు. ఆ రోజు గాలి కొదిలేసినటువంటి అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టుకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ప్రధాని మోడీ గారి సహకారంతో రాజధానికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు నిధులు తీసుకొచ్చి ఈరోజు పరుగులెత్తిస్తున్నారు అభివృద్ధిని. ఈరోజు సుపరిపాలన అందిస్తున్నాం. అరాచక పాలన నుండి సుపరిపాలనకి తీసుకొచ్చింది చంద్రబాబు గారి పాలన. ఎన్డీఏ పాలనలో రౌడీజం, గూండాయిజం కనపడకుండా ఉక్కు పాదం పెట్టారు. గంజాయి గుట్కాలు అమ్మాలంటే భయం వేసే రోజులు తీసుకొచ్చారు. కళాశాల విద్యార్థులు గంజాయి గుట్కాల నుండి ఈరోజు భవిష్యత్తు గురించి, బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చారు రాష్ట్రంలో. ఈరోజు రెట్టింపు సంక్షేమం. గతంలో వికలాంగులకి 3,000 పెన్షన్ ఉంటే ఈరోజు 6,000 పెన్షన్ ఇంటికి 1వ తారీఖు ఇస్తున్నారు. సంక్షేమం రెట్టింపు అయింది. విభిన్న ప్రతిభావంతులకి అడ్రస్ లేని అభివృద్ధి చూసాం 5 ఏళ్ల పాలనలో. ఎతికినా భూతార్థం వేసి ఎతికినా ఎక్కడా అభివృద్ధి కనపడలేదు 5 ఏళ్ల వైఎస్ఆర్ పాలనలో. ఈ రోజు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ మారింది. 4,500 కోట్లు కేటాయించి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చంద్రబాబు గారి సహకారంతో నిధులు విడుదల చేసి 4,500 కోట్ల రూపాయలు ఒకేసారి నిధులు విడుదల చేయడం జరిగింది. 30,000 పైగా పనులు చేపట్టడం జరిగింది. వేలాది గ్రామాల్లో ప్రతి గ్రామంలో అభివృద్ధి మొదలైన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. 13,000 గ్రామాల్లో ఈరోజు అభివృద్ధికి బాటలు వేశారు చంద్రబాబు గారు. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? ఒక ఎస్సీ కాలనీగా, ఎస్టీ కాలనీగా ఒక సిమెంట్ రోడ్ వేశారా వైఎస్ఆర్ పాలనీలో? ఎందుకు వేయలేదు? ప్రజలకు సమాధానం చెప్పండి. ఈరోజు 13,000 గ్రామాల్లో 4,500 కోట్లతో 30,000 పైగా పనులు చేపట్టి ఈరోజు ప్రభుత్వం దూసుకుపోతా ఉంది. మీరు ఎందుకు చేయలేకపోయారని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఈరోజు అభివృద్ధి ప్రతి గ్రామాన అభివృద్ధి మొదలైంది. అరాచక పాలనకు స్వస్తి పలికారు ప్రజలు. ఎన్నికల హామీల్ని ఈరోజు అమలు చేస్తూ ఉంది ప్రభుత్వం. గతంలో వైఎస్ఆర్ పాలనలో ఏ ఒక్క హామీ అన్నా అమలు చేస్తారా? ఒక్కటి చూపించండి. 1,000 రూపాయలు పెన్షన్ పెంచుతా ఉన్నారు. ఏంటి మీరు పెంచింది? 250 సంవత్సరానికి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒకే ఒక్క రోజులో ఒక్క సంతకంతో వాస్తవానికి ఇలాంటి అసత్య ప్రచారాలతో, కోడికత్తి డ్రామాలతో ప్రజల్ని ప్రతిసారి మోసం చేయలేము. ఒకసారి మోసం చేయగలరు, 2 సార్లు మోసం చేయగలరు, కానీ ప్రతిసారి ప్రజల్ని మీరు మోసం చేయలేరు. ప్రజలు విఘ్నులు అనేది గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు అసత్య ప్రచారాలు మానుకోవాలి. తప్పుల మీద ఏ రోజైనా రివ్యూ పెట్టుకున్నారా? ఆత్మపరిశీలన చేసుకున్నారా? పోరుబాట అంట, మళ్ళీ పోరుబాట నిలదీయటానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ పోరుబాటలు ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. అభివృద్ధి బాటని అభినందిస్తున్నారు ప్రజలు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటే రెట్టింపు సంక్షేమ పథకాలని ఈరోజు శభాష్ అంటున్నారు ప్రజలు. మీ అరాచకాలు వద్దు, మీ గుట్కాలు వద్దు, మీ గంజాయిలు వద్దు అని చెప్పేసి ఈరోజు ప్రజలు చీకుంటారు. కాబట్టి రివ్యూలు పెట్టుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి, తప్పులు సరిదిద్దుకోండి. కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా వస్తుంది.
లేకపోతే ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి వస్తుంది. పోరుబాటని ఎవరిని మోసం చేస్తారు? మీరు ఎవరిని మోసం చేస్తారు? ఆరు నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం భవిష్యత్తుకి ఒక లక్ష్యాన్ని ఎన్నుకుంది. 2047కి 100 సంవత్సరాలు పూర్తవుతుంది స్వతంత్రం వచ్చి. 2047 కల్లా మన మిషన్ ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం, ప్రతి పౌరుడికి ఒక ఉద్యోగం, ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త. ఆ విధంగా 3 పూలు 6 కాయలుగా దేశంలోని అగ్రగామిగా మన రాష్ట్రం ముందుండాలని ఒక సంకల్పం. స్వర్ణాంధ్రప్రదేశ్ తీసుకురావాలని, ప్రజలకి ఆనంద ఆంధ్రప్రదేశ్ అందించాలని, ప్రజలందరికీ ఆరోగ్యమైనటువంటి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలని, హ్యాపీనెస్ ఇండెక్స్ పెంచాలని, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన లక్ష్యమే మా ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత. సాధిస్తాం. 2047 కల్లా స్వర్ణాంధ్ర సాధిస్తాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని, ఆనంద ఆంధ్రప్రదేశ్ని సృష్టిస్తాం. ప్రజలందరి అండదండలతో మేము ముందుకు నడుస్తాం. ప్రజా దర్బార్, ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు లోకేష్ గారు. అదే బాటలో మేమందరం కూడా ప్రతి నియోజకవర్గంలో సోమవారం ఈరోజు ప్రజా దర్బార్ పెట్టి అధికారులకు బాధ్యత అప్పచెప్పి ప్రజా దర్బార్ని పర్యవేక్షిస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ప్రజల వద్దకు పాలన అందిస్తున్నాం. ఈరోజు ఎంఆర్ఓల్ని, తహసీల్దార్స్, ఈరోజు జేసీలు, జాయింట్ కలెక్టర్లు ఈరోజు గ్రామాలకు వెళ్ళి రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. రెవెన్యూ సదస్సులు పెట్టారు. ఆనాడు రీసర్వే పేరుతో రైతుల్ని మీరు మోసం చేస్తే ఈరోజు రెవెన్యూ సదస్సుల పేరుతో ప్రజల యొక్క సమస్యల్ని, రైతాంగం యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నాం. లోకేష్ గారు వినూత్నంగా నిర్వహించినటువంటి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం గొప్ప విజయం సాధించింది. దేశ చరిత్రలో ఎక్కడ ఒకేసారి 45,000కు పైగా ఈ మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశం ఎక్కడా జరగల. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారి ఒక చరిత్ర సృష్టించారు. గిన్నీస్ బుక్ రికార్డు సాధించి